ఇక బాలాపూర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది లడ్డూ వేలంపాట. అయితే బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, బాలాపూర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది లడ్డూ వేలంపాట. మనం చూస్తూనే ఉంటాము, ప్రతిసారి కొన్ని లక్షల్లో లడ్డూ వేలంలో పలుకుతుంటుంది. అయితే ఈసారి లడ్డూ వేలంపాట ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే విధంగా నిమజ్జనానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి కుమార్? రైట్ నిఖత్, మనం ప్రస్తుతం బాలాపూర్ గణపతి మండపం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం 5:30 నుంచి బాలాపూర్ గణపతి పూజలు అందుకున్నారు. ఇప్పటివరకు పూజలు జరిగాయి. ఇప్పుడే పూజలు కంప్లీట్ అయ్యాయి. ఇక శోభయాత్రకు రెడీ అవుతున్నాడు. మరి కాసేపట్లో లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇక్కడ క్రౌడ్ కానీ అలాగే చాలా కంపెనీలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి లడ్డు వేలంపాటలో. అయితే గత సంవత్సరంతో పోలిస్తే అంటే 27 మంది గత సంవత్సరంలో వేలంపాటలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంకాస్త ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు వేలంపాటలో పాల్గొనే వారి అప్లికేషన్స్ అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అయితే శోభయాత్రకు గణేశుడి విగ్రహాన్ని అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, గణేశుడి కిరీటాన్ని కూడా ఇప్పుడే శోభయాత్రకు రెడీ చేశారు. క్రేన్తో తీసుకెళ్లి లారీలో మనకు కరెక్ట్గా అమర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసు బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచే పూజలు అందుకున్నారు గణపతి. అయితే హుస్సేన్ సాగర్ వరకు, బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు గణపతిని తీసుకువెళ్ళాలి కాబట్టి వారి బందోబస్తు మధ్యలో ఇటు సిటీ వ్యాప్తంగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణపతికి సంబంధించి మాత్రము ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన లడ్డు వేలంపాట గురించి మాత్రం అందరూ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. నిఖత్, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ బాలాపూర్ ఎంతో విగ్రహం ఎంతో అందంగా ముస్తాబైంది. ఇక్కడ ఉదయం నుంచే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి గణపతి విగ్రహాన్ని దర్శించుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గణపతి ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. టీవీస్ వీక్షకులకు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ కూడా గణేశ సాగరానికి వెళ్తూ ఉండబడినటువంటి స్వామి యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈ క్షణం వరకు జై జై గణేశ అన్నాం. కొన్ని క్షణాల నుంచి ఇక బాయ్ బాయ్ గణేశ అనబోతున్నాం. కనుక ఈరోజు స్వామివారి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరము స్వామివారు గ్రామ పరిక్రమణ నిమిత్తమై అందరికీ, అయ్యా ఇన్ని రోజులు నా దగ్గరకు వచ్చి మీరు పూజ చేశారు, నేను బయలుదేరుతున్నారు నాయన అని చెప్పి అందరికీ ఆశీర్వచనం ఇచ్చి తిరిగి మళ్ళీ బొడ్రాయి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తదనంతరము ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ లడ్డు వేలంపాట ప్రారంభమవుతుంది. 1994లో ప్రారంభమైన ఆ లడ్డు వేలంపాట వ్యవసాయ సోదరీమణులు, అలాగనే పారిశ్రామికవేత్తలు, రాజకీయ ధురంధరులు కొనుక్కొని వారికి అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నారు. కానీ ఈ సంవత్సరము ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో అనేక మంది బడా పారిశ్రామికవేత్తలు చాలా 5-6 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నారు. కానీ కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఆ అదృష్టవంతుడు అని చెప్పి మనం కూడా ఎదురు చూడబోతున్నామండి. అంటే గతంలో పులన్ శంకర్ రెడ్డి 30 లక్షల రూపాయలతోటి లడ్డు వేలంలో సొంతం చేసుకున్నారు. మరి ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఎప్పుడూ కూడా 5-6 సంవత్సరాల నుంచి చాలామంది ఆ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసము చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. కానీ ఈ సంవత్సరం కూడా అదృష్టవంతుడు ఎవరా అని చెప్పి కొన్ని కోట్ల మంది 190 దేశాలలో ఉన్న తెలుగు వారందరూ కూడా కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారండి. పూజా కార్యక్రమాలు అయిపోయా? నెక్స్ట్ ఏంటి కార్యక్రమం? ఇప్పుడు పూజా కార్యక్రమాలు అయిపోయాయి. ఆ భారీ క్రేన్ సహాయంతో స్వామివారిని ఆ యొక్క లారీలో ఏర్పాటు చేసుకొని గ్రామ పరిక్రమ నిమిత్తమై ఏర్పాట్లు అవుతూ ఉన్నాయి. అది 9 గంటలకు అయిపోతుంది. మా గ్రామ బొడ్రాయి దగ్గర స్వామివారిని నిల్చోబెట్టి మా అందరి యొక్క మీడియా మిత్రుల సమక్షంలోనే వేలం జరుగుతుందండి. వేలం 9 గంటల టైంలో స్టార్ట్ అవుతుందా? ఎంతమంది వేలంలో పాల్గొంటున్నారు? అంటే అనేక మంది ఉన్నారు. వ్యవసాయ సోదరీమణులు ఉన్నారు. గతంలో లడ్డు కొన్న అదృష్టవంతులు ఉన్నారు. కొత్తగా అనేక మంది కూడా వచ్చారు. ఆ అదృష్టవంతుడు ఎవరా అని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరము పోటీ చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకు ఈ లడ్డుకు, అంటే బాలాపూర్ గణపతి లడ్డు అనగానే ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? ఎందుకు ఈ ప్రత్యేకత ఉంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తిరుపతి వెళ్ళి ఏం చూసి వచ్చావంటే వెంకన్నను చూశాను, లడ్డును తెచ్చానని చెప్తారు. కాశీ వెళ్ళి ఏం చేసావంటే గంగలో మునిగాను, నా పాపాలు తొలగించుకున్నాను అని చెప్తారు. బాలాపూర్కి వెళ్ళి ఏం చేసావంటే
అలా లడ్డు చేతిలో ఉన్న వినాయకుని స్వామిని చూశాను. లడ్డును సొంతం చేసుకున్న భక్తుడి కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తారు. అంటే వ్యవసాయ పొలంలో చల్లుకున్న వారందరూ కూడా మంచి పంటలు పండాయి. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఉన్నత స్థాయికి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయికి ఉన్నారు. అది నిజమా కాదా అని చెప్పి కొందరు ఆలోచించారు. అలాగా ఈ తీల కృష్ణారెడ్డి గారు అధికారం లేనప్పుడు ఆ లడ్డు కొని చంద్రబాబు సార్ గారికి ప్రసాదాన్ని సమర్పించి అద్భుతమైన విజయాన్ని పొందారు. ఇది మళ్ళీ నిజమా కాదా అని చెప్పి ఒక దశాబ్ద కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రియశిష్యులు కూడా ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని ఆయన అద్భుతమైన విజయాన్ని కూడా సాధించారు. అలాగా కొడాలి శ్రీధర్ గారు, అనేక మంది పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో వారి యొక్క ప్రతిభను వందింతలుగా ఎదిగారు అని అన్నారు. కనుకనే ఈ సంవత్సరం అనేక మంది పోటీలో ఉన్నారండి. హుస్సేన్ సాగర్ వరకు నిమజ్జనం కంప్లీట్ అయ్యే వరకు ఏ సమయం పట్టే అవకాశం ఉంది? సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల అవ్వచ్చు. కాకపోతే గత సంవత్సరము అనేక మంది వినాయక దేవతామూర్తులు ఉండేటువంటి వారు. రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కారణం చేత కనుక 99% వరకు వినాయకులు అన్ని మండపాలందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా మన బాలాపూర్ గణనాథుడే కనుక 4:30-5 గంటలకు చేరవచ్చు అని చెప్పి విశ్వసనీయ సమాచారం అండి. మనకు బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి? అంటే ఇక్కడ 4 జనరేషన్ల జనాలు ఉన్నారండి. అంటే 1994 ప్రారంభమైన మనకు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ఏర్పాటు చేశారో, అంటే మనము భారతదేశానికి మనకు స్వతంత్రం రావడానికి ఆ రోజు అందరిని ఏకం చేయడానికి ఆ రోజు ఎలా ఏర్పాట్లు చేశారో ఆ రోజు నుంచి కూడా ఏర్పాట్లు చేసుకొని అలాగా 1994లో గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క స్థలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అనేక మంది నాకు ప్రసాదం కావాలి అనుకున్న పరిస్థితుల్లో ఒక భక్తుడు, అయ్యా నేను కొనుక్కుంటాను, నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అలా 450 రూపాయలు ఇచ్చి ఆ కొలన్ ఫ్యామిలీ వారు సొంతం చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గత సంవత్సరం లడ్డు సొంతం చేసుకున్న వ్యక్తి కూడా కొలన్ ఫ్యామిలీసే వాళ్ళు 9వసారి వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆ కొలన్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన వారందరూ కూడా శంకరెడ్డి గారు ఆ లడ్డు ప్రసాదాన్ని గ్రామంలో అందరికీ అందచేసి రాష్ట్రపతి భవనానికి తీసుకొని వెళ్ళి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మన బార్డర్లో ఆ ప్రసాదం అందజేయడం జరిగింది. అయితే మనకు సింధూర్ లాంటి అంత అద్భుత విజయాలు కూడా కలిగాయని చెప్పడం జరిగింది. మనకు ఒక 4 రోజుల కిందట ఢిల్లీ నుంచి ఒక గనుల శాఖ మంత్రివర్యులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళి స్వామి ఆశీస్సులు కూడా పొందడం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ. మొత్తంగా 9 గంటల సమయంలో లడ్డు వేలంపాట ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. లడ్డు వేలంపాట ప్రక్రియలో చాలామంది వ్యాపారవేత్తలు, చాలామంది భక్తులు అయితే పాల్గొనే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం కల్లా హుస్సేన్ సాగర్కి చేరుకోనున్నారు బాలాపూర్ గణపతి. బాలాపూర్ నుంచి చార్మినార్, అలాగే లిబర్టీ, అబిడ్స్ నుంచి హుస్సేన్ సాగర్కి తీసుకెళ్లనున్నారు. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాలాపూర్ గణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికైతే వస్తున్నారు. ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రస్తుతం క్రేన్ ద్వారా లారీలో అమర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బాలాపూర్ గ్రామం చుట్టూ గ్రామ దేవత దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం శోభయాత్ర ప్రారంభం కానుందని చెబుతున్నారు. నిఖత్. కుమార్ చెప్పండి, ఇప్పుడు గణేష్ శోభయాత్ర చూడడానికి చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. అంటే భక్తుల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కుమార్? ఇక్కడ మనం బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి బడా గణేష్ నిమజ్జన అనంతరం కాసేపటికే బాలాపూర్ గణపతి కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే లడ్డు వేలంపాట ప్రక్రియనే ఎలా జరుగుతుంది ఏందనేది చూడాలి. అయితే మరి కాసేపట్లో లడ్డు వేలంపాట ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు కథనున్నాడు మనతో పాటు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లడ్డు వేలంపాట ఎప్పుడు ప్రారంభమయ్యే? 9:10 అవుతుంది. 9:10 అవుతుంది. ఊరంతా తిరిగి వస్తుంది. మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది. ఊరంతా ప్రదక్షిణ అవుతుంది. ప్రదక్షిణ బొడ్రాయి వరకు వచ్చే వరకు
9-9:30 అవుతుంది తిరువచ్చాలు. అప్పుడు లడ్డు వేలం పాట జరుగుతుంది. కొంచెం చాలామంది వస్తారు, తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకొని రెడీ ఉన్నారు. ఇప్పుడు కొలం శంకరెడ్డి మళ్ళీ కొనల వాళ్ళు మళ్ళీ రెడీ ఉన్నారు. ఇంతకుముందుకు 450 తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఈసారి తీసుకొని ఇలా ముందుకు వచ్చిండు. మాది ఊరే బిజినెస్. మాకు ఈరోజు మస్తు బిజినెస్ జరిగింది. మాకు లక్షలలో సంపాదించుకున్నాయి. ఇవి 10 రోజులలో 2-3 లక్షలు సంపాదించుకున్నాం. మాది బిజినెస్ ఇక్కడ అది జరిగింది సార్. మొదట బాలాపూర్ గణపతి బాలాపూర్లో తిరిగిన తర్వాత వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ బాలాపూర్ గణపతి విగ్రహాన్ని కిరీటాన్ని అయితే ఇప్పటికే తీసి అమర్చారు. బాలాపూర్ లడ్డు కోసం అయితే వినాయక చవితి మొదటి రోజు నుండి కూడా చాలామంది పోటీ పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దరఖాస్తులు ప్రారంభించి నేడు చివరి దరఖాస్తుల వరకు తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు చివరి దరఖాస్తులు చేసుకుంటారు. ఆ తర్వాత లడ్డు వేలంపాట ప్రక్రియలో ఆ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళంతా పాల్గొంటారు. అయితే మొదట లడ్డు వేలంపాట 1116 రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత ఒక బాండ్ తీసుకుంటారు. ఆ బాండ్ ద్వారా ఆ పాటనాడు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా లాస్ట్ ఇయర్ అయితే కొలం శంకరెడ్డి 30 లక్షల రూపాయల 1,000తో లడ్డును సొంతం చేసుకున్నారు. అయితే 1980లో గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో అయితే వ్యవసాయదారులైన కులను మోహన్ రెడ్డి కుటుంబం 450 రూపాయలతో లడ్డును దక్కించుకున్నారు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లిండు. ఆ తర్వాత ఆర్థికంగా ఆయన కలిసి రావడంతోనే ఈ లడ్డుకు ఇంత ప్రత్యేకత ఏర్పడింది. 1995లో కూడా అతనే 4,500 రూపాయలకు మరోసారి కూడా వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఇక ఆయనకు లడ్డు వేలంపాట బాగా కలిసి వచ్చింది. అదే ప్రత్యేకతగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లడ్డుకు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైంది. ఇంత ప్రత్యేకత వచ్చింది. దీంతో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచి జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్లో లడ్డు భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది కూడా వందల మంది, వేల మంది నుండి లక్షల మంది వరకు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ప్రతి ఏడాది లడ్డు వేలంలో కూడా వేల నుండి లక్షలకు ఇప్పుడు లడ్డు వేలంపాట చేరుకుంది. బాలాపూర్ లడ్డును దక్కించుకున్న వారి ఇంట్లో సిరి సంపదలు విరజిల్లుతాయని, పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం నెలకొంది. మొత్తంగా నిఖత్ మనం చూస్తున్నాం బాలాపూర్లో గణపతి విగ్రహాన్ని అయితే ఒక భారీ క్రేన్ ద్వారా లారీలో అమర్చి తర్వాత బాలాపూర్ అంతా ఒక చుట్టూ తిప్పిన తర్వాత లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే 9 గంటల సమయంలో లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు లడ్డు వేలంపాట కంటే ముందు లడ్డును తీసుకున్నారు, ఒక దగ్గర అమర్చారు. ఆ తర్వాత వినాయకుడిని ఇప్పుడు వారి క్రేన్ ద్వారా పైకెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మనం లైట్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ భారీ బందోబస్తు నడుమ పోలీసులు అలాగే బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు క్లియర్గా. ఇటువైపు భక్తులు కూడా భారీ సంఖ్యలో కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక భారీ క్రెయిన్ వచ్చింది. ఆ క్రెయిన్ ద్వారా వినాయకుడిని లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు బాండ్ అటు వాయిస్తున్నారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఒకవైపు అటు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే ఏర్పాట్లు, ఇదే వీళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే 9 గంటల సమయంలో లడ్డు వేలంపాట, ఆ తర్వాత వేలంపాట అనంతరం శోభయాత్ర ప్రారంభం కానుంది. శోభయాత్ర